పాకిస్తాన్ తన స్వదేశంలో బంగ్లాదేశ్తో ఆడుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పటికే 1-0తో వెనుకబడిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్లో ఘోరంగా ఓడిపోయి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్లే అవకాశాలు చేజార్చుకున్న పాకిస్తాన్ కనీసం రెండో టెస్ట్ మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకుంటుందేమో అనుకుంటే రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అదే చెత్త ప్రదర్శనని కొనసాగిస్తూ ఓటమి అంచుల్లో ఉంది. దీంతో ఆ జట్టు మరింత విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టులో ఓ 21 ఏళ్ల ఓ యంగ్ పేసర్ దెబ్బకు పాక్ జట్టు మొత్తం కుప్పకూలిందే. విరాట్ కోహ్లీ కంటే గొప్ప అంటూ పాక్ మాజీలు, అభిమానులు తెగ ఓవర్ బిల్డప్ ఇచ్చే బాబర్ అజమ్ మరోసారి తుస్సుమన్నాడు. 11 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. బంగ్లాదేశ్ యంగ్ పేసర్ నహీద్ రాణా దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ మొత్తం షేక్ అయింది. బాబర్తో సహా మిగిలిన బ్యాటర్లకు అతడు ఓ రేంజ్లో హడలెత్తించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నహీద్ రాణా 140 కిలోమీటర్లకు తగ్గని పేస్తో బౌలింగ్ చేశాడు. స్పీడ్లో వేరియేషన్స్ చేస్తూనే బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడంతో అతడి బౌలింగ్లో పరుగులు తీసేందుకు పాక్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. నహీద్ వేసిన అవుట్ స్వింగర్కు ఆతిథ్య జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. బాబర్ను కూడా చక్కటి గుడ్ లెంత్ బంతితో అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో బ్యాటర్ సౌద్ షకీల్కు పెవిలియన్ బాట చూపించాడు నహీద్ రాణా. పాక్ బ్యాటింగ్లో ఎంతో కీలకమైన కెప్టెన్ మసూద్తో పాటు బాబర్, షకీల్ను నహీద్ వెనక్కి పంపడంతో ఆ టీం ఇన్నింగ్స్ పేకమెడలా కుప్పకూలింది. నహీద్ నిలకడైన వేగం, స్వింగ్తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అతడి బౌలింగ్లో పరుగులు చేయడం కంటే వికెట్లు కాపాడుకోవడమే గగనంగా మారింది. ఇక పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే 43 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. నహీద్కు తోడుగా హసీన్ మహ్మూద్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ ఇద్దరి దెబ్బకు పాకిస్తాన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 143 పరుగులు చేస్తే చాలు విజయం వారి సొంతమవుతుంది. చూస్తుంటే రెండు టెస్టులను పాకిస్తాన్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లోనూ నెగ్గితే సిరీస్ 2-0తో బంగ్లా వశమవుతుంది. సొంతగడ్డపై వైట్ వాష్ జరిగితే అంతకంటే అవమానం పాక్కు మరొకటి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.